భారతరత్న గురించి ఒకసారి తెలుసుకుందాం. భారతరత్న వాస్తవానికి ఇప్పుడు మోదీ ఎన్నికల కటౌట్ మాత్రమే. నిర్ణయాధికారం అంతా మోహన్ భాగవత్గా మారిందనమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. 2024 ఎన్నికల తర్వాత చాలా రంగాల్లో పాలసీ నిర్ణయాలు చేసే అధికారం నరేంద్ర మోడీ నుంచి మోహన్ భాగవత్కు మారాయన్నమాట. ఈ బీజేపీ ప్రభుత్వం చేయాల్సిన కొన్ని కీలక నిర్ణయాలు భాగవత్ ఈ మధ్యకాలంలో తన ఉపన్యాసాలు ముందే ప్రకటిస్తున్నారు. మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ నిర్ణయాలుగా ఆయన ఉపన్యాసాల్లో ప్రకటించే పాలసీలు బీజేపీ మంత్రిమండలి నిర్ణయాలుగా మారే స్థితిని నరేంద్ర మోదీ వచ్చారన్నమాట. నరేంద్ర మోడీ తన మొదటి టర్మ్లో 2014-2019 ఉన్నట్లుగా పాలసీ నిర్ణయించే అధికారం ఇప్పుడు లేదు. స్థితి పూర్తిగా మోహన్ భాగవత్ చేతిలోకి వెళ్ళిందని కొంతమంది మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఊహించే పరిణామమే కాదు. దేశంలోని శూద్రులు, దళితులు, ఆదివాసీలు తమ ఎత్తుగడలకు, ఆలోచనలకు భజన పరులుగా మారారనేది ఆర్ఎస్ఎస్ అధినేతానికి అర్థమైంది. అప్పుడు ఆర్ఎస్ఎస్కి తెలిసింది ఏంటంటే శూద్రులైనా, దళితులైనా, ఆదివాసీలైనా ఆర్ఎస్ఎస్ ఎత్తుగడలకి, ఆలోచనలకి భజన పరులుగా ప్రస్తుతం మారారని ఈ విషయం ఆర్ఎస్ఎస్ తెలిసిపోయింది. మోడీ మాత్రం ఇప్పుడో పూలే, అంబేద్కర్ గురించి మాట్లాడతారు. కానీ మోహన్ భాగవత్ వారి పేరు కూడా పబ్లిక్ మీటింగుల్లో ఎత్తుకోడు. అదే మహారాష్ట్రలో పుట్టిన పూలే, అంబేద్కర్ దేశంలో ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవానికి బీజాలు వేశారనే మోహన్ భాగవత్ తెలుసు. బాలగంగాధర్ తిలక్తో ప్రారంభమైన ప్రతి విప్లవము సావర్కర్, హెడ్గేవార్, గోల్కర్ నుంచి ఇప్పుడు పూర్తిగా మోహన్ భాగవత్ చేతికి వచ్చేసింది. అది ఢిల్లీలో సంపూర్ణ రాజకీయ, ఆర్థిక అధికారంతో జతకూడి వచ్చింది. అందుకే ఆయన మీటింగ్ రకరకాల కేసులు ఇరుక్కున్న సినిమా వారు, పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు పరిగెత్తుకుని వస్తున్నారు. ఎన్నో కేసుల్లో ఇరుక్కున్న శిల్పా శెట్టి మోహన్ భాగవత్ మీటింగ్కు హాజరవడమే ఇది కాదు, ఆయనకి పెద్ద ఫ్యాన్ అని మీడియా ముందే పొగిడింది. ఇప్పటి వరకు 1954 నుంచి 2026 వరకు 50 మందికి భారతరత్న ఇస్తే ఇందులో 34 మంది బ్రాహ్మణులే ఉన్నారన్నమాట. అంటే 50 మందికి భారతరత్న ఇస్తే ఇందులోనూ 34 మంది బ్రాహ్మణులే ఉన్నారన్నమాట. 5 శూద్రులకి మాత్రమే ఇచ్చారన్నమాట. ఎప్పుడో భారతరత్న దక్కాల్సిన చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్లకు 2024లో మోదీ ప్రభుత్వం ఇచ్చింది. ఆ ఇద్దరికి రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు. 1956 నుంచి ఎప్పుడో భారతరత్న పొందిన శూద్రులు 7 మాత్రమే. వాళ్ళు ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, కామరాజ్ నాడారు, ఎంజి రామచంద్రన్, కర్పూరి ఠాకూర్, చరణ్ సింగ్, ఒక దళితుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది ఎంతవరకు న్యాయం అంటే సర్దార్ పటేల్, కామరాజ్ నాడారు, ఎంజి రామచంద్రన్, కర్పూరి ఠాకూర్, చరణ్ సింగ్, అంబేద్కర్ వీళ్ళే అన్నమాట. మిగతాలందరూ బ్రాహ్మణులకి వరకు చాలా వరకు వచ్చాయని చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని చూస్తే సావర్కర్కి భారతరత్న ఇవ్వడం గురించి లేవనెత్తిన మోహన్ భాగవత్ ఆయనకు ఇప్పటివరకు భారతరత్న ఇవ్వకపోవడం పెద్ద అన్యాయమని చెప్పినట్టు ఉంది. ఆయనకు భారతరత్న ఇస్తే ఆ అవార్డుకి ఇవన్నీ వస్తుందని, ఆయన అవార్డు కంటే ఎన్నో మెట్లకు ఉన్నాడని చెప్తున్నారు అన్నమాట. మహాత్మా గాంధీ భారతరత్న ఇవ్వాలనే చర్చ వచ్చినప్పుడు అది వారి అవార్డు ఆయనకి ఇవ్వాలనే చర్చ, అది నెహ్రూ, బాపూజీ భారతరత్న కంటే చాలా ఎత్తైనవారని అన్నారన్నమాట. అప్పట్లో చర్చ వచ్చింది మహాత్మా గాంధీ కూడా భారతరత్న ఇవ్వాలని. కానీ అప్పుడు ఏంటంటే నెహ్రూ భారతరత్న కన్నానే బాపూజీ చాలా ఎత్తులో ఉన్నాడని ఆయనకి భారతరత్న ఇవ్వలేదన్నమాట అప్పట్లో నెహ్రూ. ఎందుకంటే అప్పట్లో ఆయనకి కానీ ఇస్తే అంబేద్కర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అందుకనే కన్నీంగు బ్రాహ్మణ ఛాందస్వాది అయిన రాజగోపాలాచారికి భారతరత్న ఇచ్చారన్నమాట. అప్పుడు ఇచ్చారు భారతరత్న. సావర్కర్ 1883లో పుట్టి 1960 చనిపోయాడు. హిందూ మహాసభను కేవలం బ్రాహ్మణ సభ్యులతో ప్రారంభించాడు. దాని అసలు ఫౌండరు మదన్ మోహన్ మాలవీయ. హిందూ మహాసభకి దాన్ని 1915లో స్థాపించాడు. ఆనాడు శూద్రులు ఎవరు అందులో లేరు. మహారాష్ట్రలోని మరాఠాలు కానీ, మాలీలు అంటే పూర్వం పూలేకులు వారు కానీ, ఇతర ఓబీసీలు కానీ అందులో లేరు. నిజానికి మహారాష్ట్రలో శూద్రులందరికీ తాము హిందువులు అని కూడా తెలియదు. వాళ్ళు తమకు తాము శూద్రులుగా పిలుచుకున్నారు. అందులో కూడా దొంతరగా కుల వ్యవస్థ బలపడి ఉన్నందున బ్రాహ్మణులతో ఉన్న ఐక్యత వారిలో లేదు. నిజానికి బనియాలు కూడా హిందూ మహాసభలో ఆనాడు లేరు. హిందూ మహాసభ ప్రారంభమైన 110 ఏళ్ళ తర్వాత 1925లో ఆర్ఎస్ఎస్ ఫామ్ అయింది. కొద్దిమంది బ్రాహ్మణ వ్యక్తులతో ప్రారంభమైంది. అందులో కూడా శూద్రులు కానీ,
దళితులు కానీ అసలు చేరలేదు. వాళ్ళు చేరాలని కూడా ఆ సంస్థ నాయకులు భావించలేదు. ఎందుకంటే ఇతర కులాల నాయకత్వం ఇవ్వడం వారికి అసలు అంగీకారం కాదు. అయితే 100 ఏళ్ళ తర్వాత అధికారానికి వచ్చినాక ఆర్ఎస్ఎస్ భారతరత్న సూత్ర విప్లవకాలకు ఎదిగిన పూలేకు సావిత్రిబాయి ఇవ్వాలని అనడం కూడా లేదు. కానీ బ్రాహ్మణ హిందుత్వ మేధావి సావర్కర్కి ఇవ్వాలని బహిరంగ సభలోనే అడుగుతున్నారు. ముంబై మీటింగ్లో ఒక పక్క ఆర్ఎస్ఎస్ మారుతున్నట్లు కనపడుతున్నాయి, మరో పక్కన ఇలాగా మాట్లాడుతున్నమాట. 2-3 పెళ్ళిళ్ళు విడాకుల సంబంధం లేకుండా చేసుకున్న స్త్రీ పురుష యాక్టర్లకు రాజ్యసభకు పంపడం, బీజేపీలో చేర్చుకోవడం చేస్తుంది. వారు చాలా కాలం పాటిస్తూ వచ్చిన స్త్రీ పురుష సంబంధాలు పురాతనత్వాన్ని కూడా ఒకవేళ వదులుతున్నారా లేక రాజకీయ మార్పు వచ్చినట్లయినా నటిస్తున్నారా అనేది అర్థం అవ్వట్లేదు. మ్యారేజ్ నుంచి మారి డేటింగ్ వరకు దేశంలో సినిమా ఇండస్ట్రీ దేశ పెళ్ళిళ్ళ వ్యవస్థగా మార్చేసింది. ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఈ డేటింగ్ సంస్కృతిని ఇప్పుడు మరి వ్యతిరేకిస్తున్న కనిపించటం లేదు. ఇది ఒక పెద్ద మార్పే. ఈ మార్పుతో వారి సనాతన సిద్ధాంతం ఎలా ఎదుగుతుందో ముందుకు చూడాలి. శూద్రులు దళితులు ఆలోచించాల్సింది దేశాన్ని మంత్రిమండలి ప్రధానమంత్రి నేతృత్వంలో కాక ఆర్ఎస్ఎస్ హైట్ పాలసీ నిర్ణయాలతో నడిపితే కార్యక్రమం రాజ్యంలో మతతత్వ కూడా పెరుగుతుంది. పాలక బీజేపీ నడపకుండా ఆర్ఎస్ఎస్ లాంటి ప్రజలకు జవాబుదారు లేని సంస్థ నడిపితే రాజ్యాంగం బతకదు. ఆర్ఎస్ఎస్ లేని సంస్థ నడిపితే ఆర్ఎస్ఎస్ బీజేపీలో పనిచేసే శూద్ర, ఓబీసీ, దళిత, ఆదివాసీలు సైతం మారుతున్న పరిస్థితిని గమనించాలి. రాజ్య సంస్థలు అన్ని అపాయింట్మెంట్లు ఆర్ఎస్ఎస్ ద్వారానే నడుస్తున్నాయని చర్చ జరుగుతుంది. సెలక్షన్ కమిటీ సంస్థల అధికారులు తమ హోదాను అనుభవిస్తూ ఆర్ఎస్ఎస్ సూచన మేరకే సంస్థ నడుపుతున్నారని స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. అందుకే మోహన్ భాగవత్ ఢిల్లీ ప్రభుత్వానికి ప్రాచీన కాలంలో చంద్రగుప్త రాజ్యాన్ని కౌటిల్యుడు ప్రధాన పూజారిగా ఉండి నడిపినట్లుగా నడుపుతున్నారు. ఇది జరుగుతుందన్నమాట. ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ నడుపుతుందని కొంతమంది అంటున్నారు. అలాగే భారతరత్న కూడా ఇంతవరకు బ్రాహ్మణులకి ఎక్కువ ఇచ్చారని చెప్తున్నారు అనమాట. 50 మందిలోనే శూద్రులకి ఎంతమంది ఉన్నారు? 34 మంది బ్రాహ్మణులే అనమాట అప్పట్లో. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.